Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjit and Wheels. Day 3 ikkade, day 2 anukunta. Yes, day 1 ninna, day 2 ikkada, day ante monna ikkade tent eskunna and ninna konni noodles aithe konukochukunna. Vaatini aithe cheddaamu endukante inka తినేసి బయలుదేరుతా. స్టిల్ రైనింగ్ బట్ నేను ఇంకా వెళ్ళాలి, ఎందుకంటే ఒక రోజు మొత్తం ఇక్కడ నేను టైం స్పెండ్ చేశాను కాబట్టి నెక్స్ట్ రోజు ఇక్కడే ఉండాల్సిన ఒప్పట్లేదు. కానీ ఇక్కడ పక్షుల కిలకిల రావాలు నన్ను మైమరిపింప చేస్తున్నాయి. చాలా వండుకుందాం. మీకు ఇక్కడ కనబడుతుందిగా, ఇవైతే నూడిల్స్. వీటిలలో అదొకటి వేసుకొని తినాలి. బట్ మన దగ్గర అవన్నీ వేసుకోవడానికి ఏం లేవు కాబట్టి మామూలుగా నీళ్ళు వేడి చేసుకొని ఇవి అందులో వేసుకొని నూడిల్స్ నీళ్ళు వేడైన తర్వాత ఇక తినడం. సో నీళ్ళు బాగా వేడి అయిన తర్వాత, బాగానే వేడైనాయి, వాటిని ఇందులో పోసి అలానే వదిలేయాలంట. అలానే వదిలేస్తే మనకు వెంటనే లేదే. సరే వదిలేద్దాం. కొంచెం కాఫీ కూడా పెట్టుకుంటున్నా, ఎందుకైనా మంచిదే కదా, కొంచెం కాఫీ తాగితే బెటర్. ఇక ఆడ నూడిల్స్ ఎట్లయినాయో తెలియదు కానీ ఇలా నూడిల్స్ అవుతున్నాయి. వెయిట్ సైజు జర సైజు. ఇప్పుడు నూడిల్స్ వేసుకున్నా, నా దగ్గర స్పూన్ లేదు. ఓకే, చాలామంది ఏమంటారు అంటే మన వాళ్ళు, ఇది డిస్కస్ చేయాల్సిన విషయం, మంచిగా చేతితో తినొచ్చు కదా అని అంటారు. ఎస్, ఇవి నీళ్ళు నూడిల్స్ వేడిగా ఉంటాయి ఇందులో. ఓకేనా, ఇప్పుడు వీటిని నేను చేతితో తింటే ఎట్లా ఉంది చూడ్డానికి, ఈ కారంగా ఉంది ఫస్ట్ థింగ్, అండ్ పట్టుకోవడానికి రాదు, కాలుతూ ఉంటాయి నూడిల్స్ వేడి. అండ్ ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అన్నట్టు. అందుకే ఎప్పుడు వీళ్ళు కొన్ని ఫుడ్లు ఇలా తినాలి అని చెప్పేసి రాసి ఉంటుంది, చలో పర్లేదు. అండ్ కొన్ని ఫుడ్లు మాత్రం ఇలా వీళ్ళు చెప్పినట్టే తినాలి, ఎందుకంటే వాళ్ళు ఒక అప్పటి నుండి ఆచరిస్తున్నారు అని అంటే దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది అన్నట్టు. అది ముచ్చట. నూడిల్స్ మాత్రం మంచి టేస్ట్ ఉన్నాయి, పిండి సేమియా లాగా. పచ్చి సేమియా తింటాం కదా, ఎట్లుండే అట్లున్నాయి. అబ్బా, సామాన్ అంతా సర్దే వరకు మస్తు టైం అయిపోయింది అసలుకి. చూడండి, ఇగో ఎండ కూడా వచ్చింది ఇవాళ. మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టినా, మళ్ళీ ఇక్కడ నుండి మొత్తం సైకిల్లో సిట్ చేసి, ఇగో చూడండి, ఇది పావు సామాన్ మాత్రం, ఇంకా సామాన్ ఉంది ఇందులో సైకిల్లో, మిగతా అంతా అది చాలా దారుణంగా ఉంటాయి. అసలు మీకు ఒకసారి చూపెట్టాలి ఏమేమి పడతాయి అని. ఇందులో గ్యాస్ గిన్నెలు ఇవన్నీ గ్యాస్ గిన్నెలకు సంబంధించినవి ఇవి. అండ్ ఇగో ఇది ఒక బ్యాగు, దీనిలో ఫుల్ సామాన్ ఉంటుంది. అండ్ ఈ పవర్ బ్యాంక్ అన్నట్టు, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అందరూ అడుగుతూ ఉంటారు. 1 2 3 పవర్ బ్యాంక్ 20 మొత్తం 60,000 mAh. అండ్ ఇంకొకటి, ఆ ఎయిర్పోర్ట్లో ఈ విధంగా రాసి ఉంటే మాత్రమే అలో చేస్తారు అన్నట్టు. కొన్నిసార్లు నాకు చైనాలో ఇట్లనే ఆపారు, ఈ 20,000 అని రాసి ఉంటేనే ఇది ఎంత అని చెప్పేసి దీన్ని అలో చేయలేదు, దీని మీద రాసి లేదని చెప్పేసి. అండ్ ఇంకా క్యాంపింగ్ టెంటు, స్లీపింగ్ బ్యాగ్ ఏడుంది, స్లీపింగ్ బ్యాగు. అండ్ ఇంకా ఈ బ్యాగు జబ్బకి. అండ్ ఇంకా వంట సామాన్లన్నీ మళ్ళీ అందులో వేస్తా సపరేట్గా. సో ఇంకా చాయ్ జాలి అండ్ డ్రోను, ఇది ఈ ఫ్రంట్కి, ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి మొత్తం చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్, చాలా ఎక్కువ సామాన్లు ఉంటాయి. అండ్ ఈ ఫ్రంట్ బ్యాగ్లో ఇంకున్నాయి, ఈ బ్యాగ్లో ఉన్నాయి, ఆ బ్యాగ్లో ఉన్నాయి, ఈ బ్యాగ్లో ఇంకా ఫుల్, ఇంకా ఈ బ్యాగే తీయలేదు నేను, ఇంకా ఆ బ్యాగ్లో ఉన్నాయి. సో అండ్ ఈ ఫ్రంట్ దీనిలో కూడా ఉంటాయి అన్నట్టు, మీరు చాక్లెట్స్ అవి ఉన్నాయి. సామాన్ చాలా పెద్దది అండ్ ఎండ కూడా కొడుతుంది. చలో పోదాం.
రైడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుండి ఇంకా 270 కిలోమీటర్లు ఉన్నది. అండ్ ఇది ఒడవట్లేదు. అండ్ 2500 మీటర్ల ఎత్తులో ఉన్నది. అరౌండ్ ఎవరెస్ట్లో పావు వంతు అంత పైకి ఎక్కాలి. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఇల్లులన్నీ కూడా పెంకుటిల్లు లాగానే ఉన్నాయి. మొత్తము పెంకుటిల్లు లాగానే మొత్తం పెంకుటిల్లు కట్టేసారు. అండ్ నేను ఆ ముందర కనబడుతున్న కొండలు కనబడుతున్నాయా, ఆ కొండలన్నీ ఎక్కాలి నేను ఇప్పుడు. ఇలాంటప్పుడే కొంచెం భయం అవుతుంది అయ్యా ఆ కొండలన్నీ ఎక్కాలంటే. ఎండ కూడా కొడుతుంది, బట్ నేను ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయినా కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు. మనకు రీచ్ అవుతామని ఒక నమ్మకం ఉంటుంది. అంటే ఎంతో కొంత ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే నైట్ క్యాంప్ వేసుకోవడానికి ఉంటుంది కదా. ఎప్పటికీ 2-3 రోజులు అవుతుంది స్నానం చేయక. ఓ మై గుడ్నెస్, కొండలనే ఎక్కాలా. మధ్యలో ఈ రోడ్డు మధ్యలో పోతూ ఉంటే స్పైడర్ నెస్ట్ వస్తుంది. స్పైడర్ అటు ఇటు నెస్ట్ వేసి లైక్ అది వేస్తుంది కదా, దారం వస్తుంది. అండ్ పక్కన అయితే నాకు చాలా లైక్ అందంగా ఉంది రోడ్ మాత్రం. ఆ పక్కన నది, ఈ పక్కన మొత్తం కొండలు. ఈ మధ్యలో మనం సైక్లింగ్ చేస్తూ వెళ్తున్నాము. చూడ్డానికి ఎంత మధురంగా ఉందో. ఇలాంటప్పుడు ఒక పాట పాడాలనిపిస్తుంది. మధురమ కథ మరొక నడక అని చెప్పేసి అలా అన్నారు. ముఖం చూపెట్టక లొకేషన్ చూపెట్టది. అరే నా బ్లాగ్లో నా ముఖం చూపెట్టకుంటే మళ్ళీ ముఖం చూపెట్టాలి. అరే మీకోసం నా ముఖం చూపెట్టలేదు. కానీ ఇక్కడ డ్రోన్ ఎగిరేస్తే ఎట్లుంటుందో అది చూడొచ్చు. అండ్ ఎలాంటి దారిలో నేను వెళ్తున్నా అనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు అని అనుకుంటాను. విల్ ట్రై టు ఫ్లై ఆ డ్రోన్. ఇంగ్లీష్ నేర్చుకుంటాను, తిట్టకోకర్రి. మిస్టేక్స్ అయితే చెప్పండి, అర్థమే లేదంటే స్కిప్ చేయండి కొంచెం ముందుకి. చాలా ఇక్కడ డ్రోన్ ఎగిరేద్దాం, ఒక రేంజ్ షాట్ దిద్దాం. ఏమంటారు దోస్తా? చాలా ఇక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి, అక్కడ ఇక్కడే పర్ఫెక్ట్. సో డ్రోన్ షాట్ చూసారా? ఈ కొండలలో నేను దొక్కుతున్నా. నది పక్కన మంచిగా రోడ్ అయితే ఉంది. అండ్ కొండలు ఎక్కి అయితే పరిస్థితి చూసిరు కదా మీరు, ఎట్లెట్లున్నాయో కొండలు అని చెప్పేసి. రియల్గా చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పదరా సిటీ. సో యాక్చువల్గా నిన్న నేను ఇక్కడ స్టే చేస్తే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ మంచి లొకేషను. ఆవిడ క్యాంపింగ్స్ కోవాలి ఇక్కడ, లేదంటే లేదు. అండ్ ఈ పక్కన నది పోతుంది. భలే వేసుకున్నారు వీళ్ళైతే మంచిగా క్యాంపింగ్ సైట్ భలే సెట్ చేసిర్రు. ఇక ఈ నది మొత్తము, ఈ నది నీళ్ళు మొత్తం దీనికి తగులుతాయి. అండ్ మీకు తెలుసో లేదో చాలా 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 గ్రీనరీగా ఉంటుంది కొరియా. అండ్ ఇంకొకటి పోలెన్స్ అని చెప్పేసి ఉంటాయి. పోలెన్స్ అంటే
ఫ్లవర్స్లో వచ్చే రేణువులు ఉంటాయి చూసినా, తర్వాత పోలెన్ ఎలర్జీ అనేది ఇక్కడ చాలా ఉంటుంది. వీళ్ళ మ్యాప్లలో పోలెన్ కౌంట్, లో పోలెన్ కౌంట్, హై పోలెన్ కౌంట్, ఎలాంటి పోలెన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ చూపెడతారు అన్నట్టు. సో ఆ పోలెన్స్ కూడా చూసుకొని వీళ్ళు మొత్తం మాస్కులతోటి కవర్ చేసుకుంటారు. ఎవరైతే ఆస్తమా ఉందో, అలర్జీకి ఉందో వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు అన్నట్టు దానికి. సో కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా పోలెన్ కౌంట్ ఉన్నప్పుడు మొత్తం మాస్కులు అవన్నీ వేసుకొని వీళ్ళు ఉంటారు అన్నట్టు. అండ్ ఈ పోలెన్స్ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇక్కడికి వీళ్ళకు చైనా నుండి ఎల్లో డస్ట్ అని ఒకటి వస్తుంది. ఆ ఎల్లో డస్ట్ అంటే మళ్ళీ అవే పోలెన్స్ అంట అండ్ ఎల్లో డస్ట్ అంట. సో అవి కూడా వస్తాయంట. చాలా ఎల్లో డస్ట్, ఇది వార్నింగ్ ఉంది ఇది అని చెప్పేసి కూడా వీళ్ళు వాతావరణంలో చెప్తారు అన్నట్టు. అంటే వాతావరణ లైక్ ఏమంటారు దాన్ని, రిపోర్ట్స్లో చెప్తారు అన్నట్టు. అండ్ పర్ఫెక్ట్గా చెప్తారు. అండ్ ఇక్కడ వాన పడుతుంది అంటే ఆ టైంకు వాన పడుతుంది, వాన ఆగుతుంది అంటే ఆ టైంకు వాన ఆగుతుంది. సో నేను చూస్తున్నా ఈ ఒక 2 months నుండి కొరియాలో చూస్తున్నా అది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కొరియా నుండి డైరెక్ట్ ఆస్ట్రేలియా వీసా అయితే డ్రాప్ చేస్తున్నా. ఇఫ్ నేను ఇప్పుడు ఆస్ట్రేలియా వీసా వేస్తున్నా కదా, అది చాలా లెటర్స్ మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. కొంచెం లేట్ అవుతుంది అది ఇంకా కూడా. అండ్ ఒకవేళ వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం మళ్ళీ నేను తైవాన్ పోవాల్సి వస్తుంది. ఇండియాకి అయితే రాను. సో తైవాన్ వస్తుంది. తైవాన్ నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ లేదు అంత లోపే వస్తుంది అంటే ఈ మంత్ 29 వరకు అయితే మనకు ఇందులో ఈ కొరియాలో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ 29 లోపు వీసా వస్తే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం. 29 లోపు ఇంకా వాళ్ళు పెండింగ్ పెట్టి ఇంకా వీసా రాలేదని అంటే తైవాన్ వెళ్ళి తైవాన్ నుండి ఆస్ట్రేలియాకి మనం ఫ్లై అవుతాము. సో చూద్దాం మన లక్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. అండ్ అందుకే అప్డేట్ అయితే ఇస్తున్నాం మీ అందరికీ. చలో, నా మ్యాప్ ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, నేను ఇన్ని రోజులు తిరిగిన మ్యాప్ మొత్తము ఆగిపోయింది. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఆగిన. నేను రికార్డ్ చేసిన మ్యాప్ అంతా ఆగిపోయింది. దగ్గర 1500 కిలోమీటర్లు రికార్డ్ అయింది ఇక్కడ, ఇట్లా రౌండ్ ఆ కొరియా మొత్తము. బట్ అది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ దానికోసం వెయిట్ చేస్తున్నా. వావ్, ఈ వెదర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. దీనిలో ఒక డ్రోన్ షాట్ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కావచ్చు కదా. వేద్దాం ఒక డ్రోన్ షాట్. కమాన్ పదండి. నాకు ఈ కంట్రీ యొక్క ల్యాండ్స్కేప్ చాలా అమేజింగ్ అనిపిస్తుంది. ఏంటి అంటే చూడండి, మొత్తం ముందర చూసుకుంటే మొత్తం కొండలే. ఒక మన ఇంతకుముందు ఏమంటారు విండోస్ పైన ఉన్న స్క్రీన్ లాగా ఇగో ఇక్కడ చూడండి, ఈ సైడ్ మొత్తం కూడా వాటర్ మిలాన్, పెద్ద వాటర్ మిలాన్స్. ఈ వాటర్ మిలాన్స్ టోటల్ని ఈ విధంగా పండిస్తున్నారు. అండ్ ఒక్కొక్క వాటర్ మిలాను అరౌండ్ 1000 నుండి 1500 రూపీస్ అయితే ఉంటుంది అన్నట్టు. అంత కాస్ట్లీ ఇక్కడ వాటర్ మిలాన్స్. ఇగో ఇదంతా వాటర్ మిలాన్ తోట. ఈ తీగలు ఇవన్నీ కూడా తింపేసారు. అండ్ చూసుకోవచ్చు మీరు. నేను అక్కడికి వెళ్ళి అది వీడియో తీయడం అది కరెక్టో కాదో నాకు తెలియదు. బట్ ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా ఈ కంట్రీస్లలో ఏం చేయకూడదు. బట్ ఇవన్నీ వాటర్ మిలాన్ తోటలు అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది. ఇక పుచ్చకాయ తోటలు అవన్నీ కూడా. సో ఇటు సైడ్ మొత్తం కూడా అవే టోటల్గా ఉన్నాయి. అండ్ అందులో ఆమె పని చేస్తుంది. సో ఇఫ్ పాసిబుల్ ఒక వీడియో తీసుకోవడానికి లోపలికి అలో చేస్తారేమో చూద్దాము.
అడుగుతా, అడిగిన తర్వాత తను ఓకే అంటే చేస్తా. కానీ ఇప్పుడు వీళ్ళని అడగాలన్నా కూడా చాలా ప్రాసెస్, ఎందుకంటే వీళ్ళకి అర్థం కాదు, నాకు అర్థం కాదు వీళ్ళ భాష. అండ్ ఇది వాటర్ మిలన్ తోట, ఇది పెద్ద పెద్ద వాటర్ మిలన్స్ అక్కడొకటి ఉన్నాయి. అన్నీ సాయో ఆమె వినబడతలేదు అక్కడి వరకు. ఇక్కడ ఒక వాటర్ మిలన్ కనబడ్డదా, అక్కడ 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఉన్నాయి. చాలా ఈ ఫ్రేమ్ ఎలా ఉంది ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్ అసలుకి చూసుకుంటే. సో ఇక్కడ క్యాంప్ వేసుకొని ఉంటే మాత్రం క్రేజీ ఉంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్తాను. అంత మంచి ప్లేసు, కానీ ఇప్పటికీ దీన్ని ఆస్వాదించి ఉన్నా. సో ఇడికెళ్ళి అయితే బయలుదేరుతా. సో చూడండి అసలు అబ్బా ఈ కథ ఏంది, క్రేజీ అసలుకి క్రేజీ. చలో డ్రోన్ షాట్స్ వేసి బయలుదేరదాం. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night is the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems, I know. All of my problems, I know. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it. Busan? 와, 이거 Busan? No. no. Busan. ఒక్క నిమిషం ఆగు. 부산. 오케이. Busan, Ulsan, Pohang. 와, 잠옷이다, 잠옷. 2 months. 잠옷 이런데 잠옷 이런데. కూర్చోమంటాను. 자, 유튜브. 유튜브. 안녕하세요. 안녕하세요. 예, 반갑습니다. 예, 저는 하동, 경남 하동에서 온 김순덕입니다. 저는 오늘 구례를 해서 구례 곡성, 나원, 담양, 그리고 임신, 그리고 섬지건 댐까지 가는 2박 3일 코스로 잡고 있습니다. 오늘 이분께서는 부산을 위해서 울산, 포항까지 저까지 한국을 한 바퀴 돈다고 하니까 우리 이분 많이 응원해주세요. 예. 반갑습니다. 됐어요? 감사합니다. 그럼 일 한번 돌고 일이 이렇게 이렇게 뽁뽁 며칠 한 달 2 months. 2달 2 months. 22 22 22. 한 밤, 두 밤, 세 밤, 네 밤, 5밤, 6밤, 22 tent. 와 텐트. 잠은 이런 사고 이런 사고 ఒక్క నిమిషం ఆగు. చూపెడతా. 잠 차 있어? కాకా ఆగు. 여기 나오네. 여기 있어. ఇట్లా 여기 나오네. 텐트 టెంట్. 있어. టెంట్. 저 텐트 있어. టెంట్. 밥은 ఫుడ్ 푸드 ఆగు మామ ఎక్కడ వండు మామ ఫుడ్ వండుకుంటా మామ నేను. 잘 타네. నేనే దొక్కుతాను. 밥 ఫుడ్ గ్యాస్ స్టవ్ 이거 밥 있어. స్టవ్ గ్యాస్. 그 소라 이게 일 안 되겠네 마이. 뭐지 안 되겠어 뭐지. 밥 묵지 뭐 잠 인사지 뭐. ఈ అమ్మ ఇప్పుడు గూగుల్ 어디서 왔어요? 어디 나라? గూగుల్ ట్రాన్స్లేటర్ తీయాల్సిందే.
여기서 사는 게 여기서. వండుకుంటా నేనే ఇగో ఇట్లా ఇట్లా ఎక్కడ వండుకుంటా అని అడుగుతాడు 22. 와 멋있다. ఇక చూడు ఇక వండుకుంటా 발려붙고. ఇట్లా 삐루 먹어 삐루. 삐루는. పీరులు అంటే 맥주. 삐루 하자 딱 해야지. నేను తాగను 멋있다. 이거. 짠. 지금 어디서 온 길이에요? 요 어디 출발. 어디? 어디서? 어디서? 요 어디서 올 길이에요 지금? కమింగ్ ఫ్రమ్ దట్ వే 그래 꼭서. ఒక్క నిమిషం 어디 봐봐. ఒక్క నిమిషం ఆగు మామ గూగుల్లో మాట్లాడాలి అంతే కదా గూగుల్ ట్రాన్స్లేటర్ 봐봐. 멋있다. 멋있다. 캄보디아? 어디서 옵니까? 어디서 옵니까? Where do you come from? okay. I'm coming from India. 아니 지금 어디서? 지금 여기 있어. 어디서? 아니 잠깐. 이발라나. 잠깐. 자 잠깐. 같이. 어떻게 해 이거? 여기서 봐. 포토? 같이. 자, 같이. 같이. 자. 감자. 됐어. Thank you very much. Thank you very much. 감사합니다. 와, 대단하다. 와, 이거 시야스 이거 잘했다고. 와. 이거 혹시 먹기리 집. 찍어. 우와. 이거 이 방송국? 와. 자는 기아 몇 단? 일단 3단. 게르. 체인 좋나 체인? 먹으니 도시 뭐. 수준이네. 체인 몇 단? చాలా షాక్ అవుతున్నాడు పాప 와, 대단해. 이야, 대단해. 와, థ్యాంక్ యూ 와. 이거 인도네시아. 인도 사라 이 타워지 다니나? 야, 이 기아. 기아 이거 있다는 거 3단. 우치 타워 다니. 와, 대단해. 와. Australia. Huh? Australia. I'm going to Australia. 배 안 고파? 배 안 고파? 배고파? 안녕하세요. 네. 배고프다. 반부가 있을까? 나는 저기. 저 어디 아니면 나는 저 어디지? తినడానికి 광주. You are from Gwangju? 광주. Gwangju అంట. 광주 송정 스테이션. Something station. 광주 송정 스테이션. 상조 스테이션. 오케이. 오케이. 하루 자고. 내일 광주. Gwangju. 부산까지. 와, 대단합니다. 감사합니다. 인도는 언제 가? 인도 언제 가? 인도. 바이. 와. 바이바이. సో పెద్ద ఆయన నిజంగా చాలా షాక్ అయ్యిండు అండ్ రియలీ అట్లా ఒక సైక్లిస్ట్ అట్లా చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఈ కొండ ఏదైతే ఉందో వైల్డ్ ఏమంటారు ఎలుగుబంట్లను అండ్ ఇక్కడ ఈ కొండలో గోల్డ్ దొరుకుద్దంట అక్కడ బోర్డులు ఉన్నాయి గోల్డ్ దొరికే కొండ అంట ఇది వచ్చేయండి తవ్వుకొని వెళ్ళిపోదాం ఈ వీడియో చాలా లెంతీ వీడియో అనుకుంటా బేబీ ఐ థింక్ పొద్దునుండి ఆ నూడిల్స్ నేను చేసుకునే తప్ప ఇంకేం తినలేదు పదండి ఆకలి అవుతుంది అసలు చెప్పాలంటే ఎక్కడ ఉంటే అక్కడే ఆగి తింటా పంట అంతే వీసాకు ఒక పెద్ద లెటర్ రాసేది ఉంది నేను చూడండి ఫారెస్ట్
అడవిలలో అన్నిట్లా తొక్కుకుంటా 72 కిలోమీటర్స్ ఏమో వచ్చాను. అండ్ ఇక్కడ ఇప్పటికీ 3 రోజులు అవుతుంది స్నానం చేయక, ఇది 4వ రోజు అనుకుంటా. సో ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా 6,000, 7,000, 4,000, 4,000, 5,500. సో నేనున్న ప్లేస్లో అయితే 6,000 ఉన్నది. ఇప్పుడు నేను పోయే దారిలో 6,000 ఒకటి ఉంది. అడవిలో సింహాలు స్నానం చేస్తాయా మనకి ఎందుకు? మొహం కట్టుకొని పళ్ళు తోముకుంటాను. ఇంకా 6,000 అంటే ఎంత లేదన్నా 3 రోజులు తినవచ్చు, 2.5 రోజులు, 3 రోజులు ఈజీగా తినవచ్చు. ఎక్కడన్నా గుడారాల్లో దూరేద్దాం పదండి. సో సిటీ 6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ డిగ్రీస్ టెంపరేచర్ వచ్చేసి 9 డిగ్రీస్ ఉంది. నేను నిన్న మొన్న వరకు 14 డిగ్రీస్, 15, 16, 17 ఉండే. 9 డిగ్రీస్. ఇది మొత్తం ఒక ప్లేస్, అలాంటి ప్లేస్ అన్నట్టు, చాలా చల్లగా ఉంది. సో అండ్ నాకు ఇక వేసేసుకుంటా, ఇక సో ఏం చెప్పలేను కానీ ఇక్కడ క్యాంప్ వేసుకుంటా. అండ్ యాక్చువల్గా ఇక్కడ అలో లేదనుకుంటాను నాకు తెలిసి క్యాంపింగ్, బట్ అక్కడ ఒక వాష్రూమ్ ఉంది, అక్కడ ఒక వాష్రూమ్ ఉంది. సెట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాష్రూమ్ ఎత్తుకుతాను అంటే నేను ఛార్జింగ్ పెట్టుకోవడానికి నైట్ అంతే. చాలా సో అయిపోయింది, ఎక్కువ ముచ్చట పెట్టలేదు. చలి మాత్రం సావ కొడుతుంది. ఇక వండుకుంటా. గుడ్ నైట్, బాయ్ బాయ్. ఇవాళకి ఇంతే, పొద్దుగాల కలుద్దాం.